దేవుడు మనల్ని పిలిచిన పిలుపు నిమిత్తమై మనము వింటూ వస్తూ ఉన్నాము. ఆయన బిడ్డలను మొట్టమొదటిసారిగా సువార్త పిలుపుతో పిలిచాడు. అంతిమంగా మరి పరలోక పిలుపుతో ఈ యొక్క పిలుపు ఎండ్ అవుతూ ఉన్నది. సువార్త నమ్మండి అని పిలిచి అటు తర్వాత ఆయన రాజ్యంలోనికి మనల్ని పిలుచుకుని ఉంటాడు. అయితే ఆ రెండు పిలుపులకు మధ్య అపోస్తలుడైన పేతురు గారు ఒక 5 పిలుపులు ప్రభు మనల్ని పిలిచినట్టుగా ఆయన మనకి రాస్తూ ఉన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు మనల్ని పిలిచాడు. ఈ ప్రభు పిలిచే ఈ పిలుపులు చాలా విలువైనవి. 2వ పిలుపు మనం ఏం చూసాం గడిచిన వారంలో అంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి పోయిన వారం మనల్ని పిలిచాడు. అది కూడా మనం చూసాము. ఏమండి, ఈ పిలుపులన్నీ కూడా మొదటి పిలుపు సువార్త పిలుపుతో ప్రారంభమైతే అంతిమ పిలుపు పరలోక పిలుపు, అంటే పరలోక రాజ్యానికి మనం కొనుక్కోబడుతున్నప్పుడు ఆ పిలుపుతో ఎండ్ అవుతుంది. అయితే ఈ మధ్యలో 5 పిలుపులు మనల్ని పిలిచాడు. మీరు ఇలా ఉండండి, మీరు ఇలా జీవించండి, మిమ్మల్ని దీనికి పిలుస్తున్నా, ఇలా ఉండటానికి మిమ్మల్ని పిలుస్తున్నాను, ఇలా జీవించడానికి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. ఓ సంగమా, ఓ విశ్వాసి, ఓ కుటుంబమా, ఓ యవనస్తురాలా అని చెప్పి దేవుడు పిలిచి ఇలా ఉండండి అని పిలిచాడు. ఎందుకంటే ఆయన ఎలాగో ఉన్నాడో మనల్ని కూడా అలాగే ఉండమని ఆయన ఆశిస్తూ ఈరోజు మనల్ని పిలిచిన 3వ పిలుపు ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో చూస్తాం. పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు మనల్ని దేనికి పిలుస్తున్నాడు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలుస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ వచనాన్ని చదువుకున్న తర్వాత వాక్యంలోనికి మనం వెళ్దాము. దయచేసి మీరందరూ కూడా బైబిల్ గ్రంథంలో ఈ వచనాన్ని చూడాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ప్రభువు మాట్లాడుతూ, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఇది పాత నిబంధనలో నుంచి కూడా వస్తున్న మాటే. కాగా మీరు విధేయులకు పిల్లలై అంటే మీ వయసు మందిరానికి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి రావచ్చు. కానీ పిల్లలు అని ఎందుకు అన్నాడు అంటే ఆత్మీయత విషయంలో మీరు ఇంకా చంటి బిడ్డలు ఎలాగైతే పాలు తాగుతూ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారో అదే రీతిగా మీరు కూడా చిన్న వాటికి ప్రభు విషయంలో మీరు పడిపోతున్నారు. మీకు మెచ్యూరిటీ ఆత్మీయత లేదు అని చెప్పి పిల్లలను పిలిచాడు. చిన్న ఆకర్షణకి పడిపోతున్నారు. ప్రార్థన చేయడానికి చిన్న ఆలస్యం వస్తే, చిన్న ఇబ్బంది వస్తే మానేస్తూ ఉన్నారు అని చెబుతూ పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో తెలియకుండా అప్పుడు పాపంలో ఉండి చేశారు. కానీ మీకుండిన ఆశలు అనుసరించి ఇప్పుడు ప్రవర్తించవద్దు. ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు మీరు ఉండవద్దు. దేవుడు మిమ్మల్ని ఇప్పుడు మార్చాడు అని చెబుతూ మిమ్మల్ని పిలిచిన వారు పరిశుద్ధుడై ఉన్నాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. ఆయన మనల్ని కొనుక్కున్నాడు, వెలతో కొనుక్కున్నాడు, పరిశుద్ధ రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. అందుకనే మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపు బైబిల్ చెప్తుంది ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, ఏ సంబంధమైన పిలుపు కాదు, పరలోక సంబంధమైన పిలుపు అని ఆయన పిలుపు గురించి చాలా ఘనంగా బైబిల్ చెప్తున్నది. గమనించండి, ఆయన చేసే కార్యాలన్నీ కూడా పరిశుద్ధమైనవే. బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పబడిందంటే ఆయన పర్వతము పరిశుద్ధమైందని, ఆయన చేసే కార్యాలు పరిశుద్ధమైన కార్యాలని, ఆయన సింహాసనము, ఆయన నామము, ఆయన మాటలు ఇవన్నీ కూడా పరిశుద్ధమైనవే. అవన్నీ కూడా పరిశుద్ధమైనప్పుడు ఆయన వెలచేత కొనబడిన మనమందరం కూడా ఎలా ఉండాలని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. చాలామంది అనుకుంటారు, మరి మేము బాప్తిసం తీసుకొని రక్షణ పొందేశాం కదా, ఇంకేముంది, అయిపోయింది కదా, ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలోకి మేము వెళ్ళిపోతాం, సంఘం ఎత్తబడినప్పుడు మేము కూడా వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. నో, దయచేసి గమనించండి. మనం పరలోక రాజ్యానికి వెళ్ళే వారము ఏ రీతిగా ఎలా తెలుస్తుంది? కన్ఫర్మేషన్ ఏ రీతిగా అంటే ఇదిగో ఈ పిలుపులకి మనం లోబడినప్పుడే మొదటి పిలుపు మనకు ఉన్నట్టు, సువార్త పిలుపు మనకు ఉన్నట్టు, పరలోక పిలుపు మనకు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అంటే మనం 5 పిలుపుల్ని పేతురు గారు చెబుతూ ఈరోజు మన ముందు తీసుకొచ్చిన పిలుపు ఏంటంటే మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి సంబంధించింది ఏదైనా పరిశుద్ధమైందే. ఆయన పర్వతము, సింహాసనము, ఆయన కార్యాలు, ఆయన మాటలు, ఆయనది ఏదైనా కూడా పరిశుద్ధమైంది. అందుకని దేవుడు మనల్ని ఈరోజు కూడా
దేనికి పిలుస్తున్నాడంటే పరిశుద్ధతకు మనల్ని పిలుస్తున్నాడు. మన జీవితాలు ఎలా పడితే అలా ఉండడానికి లేదు, ఏ రీతిగా పడితే ఆ రీతిగా ఉండడానికి లేదు. ఆయన మన పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలిచాడు. యెషయా 6వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే దేవుని సన్నిధానంలో దేవదూతలు ఉన్నాయి, సెరూపులు దేవదూతలు ఉన్నాయి. అయితే ఈ దేవదూతలకి 6 రెక్కలు ఉంటాయంట. 6 రెక్కలు, ఒక 2 రెక్కలేమో కళ్ళును మూసుకుంటాయి. దేవుని పరిశుద్ధతను చూడలేక మోషేతో కూడా దేవుడిదే చెప్పాడు, నువ్వు నన్ను చూస్తే నువ్వు చనిపోతావు, దేవుణ్ణి ఎన్నడూ ఎవరు చూడలేదు. అందుకనే ఈ యొక్క దేవదూతలు కూడా చూడలేక దేవుని పరిశుద్ధతలో 2 రెక్కలు, 6 రెక్కలు ఉంటాయి దేవదూతలకు. ఎన్ని రెక్కలు ఉంటాయి? 6 రెక్కలతో. 2 రెక్కలతో ఏమో కళ్ళు మూసుకుంటాయి, ఇంకో 2 రెక్కలతో కాళ్ళు, దేవునికి కాళ్ళు చూపించలేక ఆయన సన్మానిస్తూ గణపరుస్తూ కాళ్ళు మూసుకుంటాయి. ఇంకో 2 రెక్కలు మాత్రమే అవి ఎగరడానికి వాడుకుంటూ ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఉన్న ఈ యొక్క దేవదూతలే అంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు మరి మనం ఏ రీతిగా ఉండాలో దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. దయచేసి గమనించండి. ఈరోజు మన ముందు ఉన్న ఛాలెంజ్ ఏంటంటే, దేవుని వాక్యము వింటున్న మనమందరికి కూడా ఛాలెంజ్ ఏంటంటే, పాస్టర్ గారు మేము పరిశుద్ధంగా ఉండాలని మాకు తెలుసు, కాకపోతే ఏంటంటే మేము ఉండలేకపోతున్నాం, చేయకూడదని తెలుసు కానీ చేస్తున్నాము. అయితే ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే కారణాలు చూద్దాము. బైబిల్ గ్రంథము నువ్వు పరిశుద్ధంగా జీవించలేకపోవడానికి గల కారణాలు ఏంటి, ఒకవేళ ఆ వాటిని నువ్వు దాటి వస్తే దేవుడు నీకు ఇచ్చే బహుమతులు ఏంటి అన్న విషయాన్ని చూడబోతున్నాం. నువ్వు ఎందుకు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు, కారణం ఏంటి, రీజన్, వాట్ ఈస్ ద రీజన్ చూడబోతున్నాము. తర్వాత మనం ఏం చూడబోతున్నామంటే అవి నువ్వు పాటించినప్పుడు దేవుని యొద్ద నుంచి నీకు వచ్చే బహుమతుల్ని మనం చూడబోతున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి మనం గమనించినట్లయితే ఇక్కడ మొదటి కారణం మనకు కనపడుతుంది. పరిశుద్ధంగా ఉండాలని తెలుసుండి కూడా ఎందుకు మనం ఆ రీతిగా జీవించట్లేదంటే ఇక్కడ బైబిల్ కారణం ఇస్తున్నది. ఏమని రాయబడి ఉందంటే, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనిచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. పరిశుద్ధతలో ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ దేవుని భయము లేకపోవటం. మొదటి కారణం బైబిల్ ఏం చెబుతుందంటే, దేవుని భయము లేకపోవటం వలన పరిశుద్ధత విషయంలో అసలు మనం జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే, తెలుసుండి కూడా జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని భయము లేకపోవటం. దేవుడు నన్ను చూస్తున్నాడు. ఏమండి, దావీదు ఈ మాట అన్నాడు, దేవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు. దావీదుకి 51వ అధ్యాయంలో అంత పశ్చాత్తాపడానికి రావడం గల కారణం ఏంటంటే, దావీదు అంటున్నాడు, ఉరాయాని చంపించమని చెప్పినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు, ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు బెత్షెబాతో పాపం చేస్తున్నప్పుడు కూడా నువ్వు అక్కడే ఉన్నావు. నీ దృష్టి ఎదుట మనుషులు ఎవరు చూడలేదు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ఎప్పుడు చూస్తూ ఉన్నావు. అందుకని చార్లెస్ స్పర్జన్ భక్తుడు అంటాడు, కేవలం దేవుని బిడ్డలు మాత్రమే దేవునికి చూపుకి భయపడతారంట. ఈ భూమి మీద మనం ఎవరు చూసినా చూడకపోయినా నిత్యం ఆయన మనం చూస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళు, దావీదు అంటాడు, నేను ఎస్కేప్ అవ్వలేను, ఆయన కళ్ళకి దూరంగా నేను వెళ్ళలేను అని చెబుతూ అని అంటున్నాడు. దేవునికి భయపడ్డాడు. ఇంకొక వ్యక్తి బైబిల్లో ఈరోజు మనం చూపించబోతున్నాను నేను. ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనంలో పరిశుద్ధంగా జీవించలేకపోవడానికి మానవుడు గల కారణం ఏంటంటే అతనికి దేవుని భయం లేదు. ఎప్పుడైతే దేవుని భయం కోల్పోయాడో అసలు ఎవరి భయం అతనికి లేదు, తల్లిదండ్రుల భయం లేదు. ఎప్పుడైతే దేవుని భయం కోల్పోతాడో తల్లిదండ్రుల భయం ఉండదు, ఎవరన్నా చూస్తున్నారని భయం ఉండదు, అసలు ఎవరికే భయపడరు. అందుకనే మనుషులు పేటరేగిపోయి యవనస్తులు ఏమంటున్నారంటే, నాకు నచ్చినట్టుగా చేస్తాను, నాకు తోచినట్టుగా చేస్తాను, నేను ఏదైనా చేస్తాను. దీనికి గల కారణం ఏంటో తెలుసా, తల్లిదండ్రుల మాట వినకపోవడం కాదు, ముందుగా అతనికి దేవుని భయము లేదు. ఇక్కడ ఈ 48వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనపడతాడు. ఆయన పేరు ఏంటో తెలుసా, యోసేపు. ఆయన పేరు యోసేపు. ఇంటి దగ్గర నుంచి చాలా దూరంగా బతుకుతూ ఉన్నాడు. అయితే ఆయన ఒక మాట అన్నాడు. పోతీఫర్ భార్య పేరు ఇవ్వబడలేదు, కానీ ఆమె ఏం చేసిందంటే, ఈయన యోసేపు యవనస్తుడు చక్కగా ఉండటం చూసి పోతీఫర్ ఇంట్లో లేనప్పుడు ఈ యొక్క యోసేపుతో పాపము చేయటానికి, శారీరక పాపము చేయటానికి యోసేపుని రోజు కూడా ప్రేరేపిస్తూ ఉంటుంటే యోసేపు అన్న మాట ఏంటో తెలుసా, నేను దేవునికి భయపడేవాడును, నేను ఈ పని నేను చెయ్యలేను, నేను దేవునికి భయపడేవాడును.
దేవుని దృష్టికి భయపడే విశ్వాసి మాత్రమే పరిశుద్ధంగా జీవించగలడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తున్నాడు, దేవుని కనుదృష్టి నా మీద ఉందని ఆ వ్యక్తికి మాత్రమే ఉంటుంది. ఈరోజు పరిశుద్ధంగా జీవించాలని తెలిసి కూడా పరిశుద్ధంగా జీవించట్లేదు అంటే కారణం ఏంటంటే వారికి దేవుని భయము లేదు. వాస్తవానికి అబ్రహాం కూడా ఇది గెరారోతు ప్రాంతం గురించి, ప్రజల గురించి ఇదే మాట అంటాడు, వీరు దేవుని భయము లేని ప్రజలు. దయచేసి గమనించండి, ఇక్కడ దేవుని భయము మీకు ప్రజలకి లేకపోవడం వలనే అది మీరు ప్రశ్నించుకుంటూ ఉండాలి. నేను పరిశుద్ధతలో ఎందుకు ఉండలేకపోతున్నానంటే అసలు నాకు దేవుని భయం లేదు, దేవుడు చూస్తున్నాడని లేదు. అందుకని ఎప్పుడైతే దేవుని భయం ఉండదో ఏది పడితే అది చేస్తూ ఉంటారు. కానీ యేసేపు దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏమన్నాడు తెలుసా, నేను దేవునికి భయపడ్డ వాడును గనక అమ్మ నేను ఈ పని నీతో చేయలేను. ఒకరోజు ఏం చేసిందంటే ఎలాగైనా సరే ఈ వ్యక్తితో పాపం చేయాలని చెప్పి యేసేపుని పట్టించుకుంది. అన్యులైతే ఏం చేస్తారు, ఎక్కడ పాపానికి అవకాశం దొరుకుతుందా అని చూస్తారు. కానీ దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఏం చేస్తారంటే అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు. అన్యుల్ని దేవుడు చూసి రేపొద్దున వారు తీర్పులోకి వారిని పిలుస్తాడు. వారేమి ఎస్కేప్ అవ్వరు. చట్టం దృష్టిలో ఎస్కేప్ అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎవరు ఎస్కేప్ అవ్వగలరు? ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. ఈరోజు ప్రజలు ఇష్టానుసారంగా తాగుతూ తిరుగుతూ ఇష్టానుసారమైన పనులు, ఈరోజు అక్రమ సంబంధాలు ఇవన్నీ పెట్టుకోవడం గల కారణం ఏంటంటే ఏకైక కారణం వారికి దేవుని భయం ఏమాత్రము లేదు. కానీ వీరందరికీ కూడా దేవుడు ఒకరోజు పెట్టాడు. చట్టం చేతిలోంచి మనం తప్పించుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలోంచి ఎన్నడూ కూడా మనం తప్పించుకోలేము. అదే మనం గమనించుకుంటూ ఉండాలి. దయచేసి అయితే యోసేపు అన్న మాట ఏంటంటే నేను దేవునికి భయపడిన వాడును. ఆ రోజు ఆ స్త్రీ ఏం చేసిందంటే యోసేపుని గట్టిగా బట్టలు పట్టుకునేసరికి అతను బట్టల్ని పై బట్టని విడిచిపెట్టేసి పారిపోయాడు. డిఎల్ మూడి అనే భక్తుడు అంటాడు, యోసేపు తన బట్టని విడిచిపెట్టాడు కానీ భక్తిని విడిచిపెట్టలేదంట. భయభక్తుల్ని అర్థమైందండి. యోసేపు తన బట్టని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు కానీ ఆ యొక్క భక్తిని కానీ భయాన్ని కానీ విడిచిపెట్టలే యోసేపు. దేవుని భక్తి ఉన్న బిడ్డలు వారు ఏం చేస్తారంటే దేవునికి భయపడతారు. నువ్వు పరిశుద్ధంగా ఈరోజు జీవించలేకపోతున్నాం, చెడు అలవాట్లు కంటిన్యూ చేస్తున్నామంటే గల కారణం దేవుని భయము నీకు లేదు. ఎప్పుడైతే దేవుని భయం నీలో ఉంటుందో అప్పుడు మాత్రమే నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. దయచేసి గమనించండి, ఈరోజు ప్రభు మనం దేనికి పిలుస్తున్నాడంటే ఈ వర్తమానం ద్వారా పరిశుద్ధులుగా ఉండడానికి పిలుస్తూ ఉన్నాడు. ఆయన చుట్టుపక్కల దేవదూతలు పరిశుద్ధమైనవే, 24 పెద్దలు పరిశుద్ధులే, ఆయన చేసే కార్యాలు పరిశుద్ధమైనవే. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండడానికి పిలుస్తూ ఉన్నాడు. దట్ ఈస్ అవర్ కాలింగ్. అది మన పిలుపు. మీరు పరిశుద్ధులుగా ఉండమని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అయితే అందులో ఫస్ట్ విషయం మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుని భయము ఉంటేనే పరిశుద్ధులుగా జీవించగలం. ఒకవేళ దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే భయం కనుక లేకపోతే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనుషులు చూసారో లేదు కాదు భయపడాల్సింది, మనం తెలిసిన వారు ఎవరైనా చూస్తున్నారేమో అని అది కాదు మనం భయపడాల్సింది. మనం భయపడాల్సింది దేని గురించి అంటే దేవుడు చూస్తున్నాడా లేదా అని మనం భయపడాలి. దేవుడిని బిడలు మాత్రమే దేవునికి కలిగి వారు భయపడతారు. సో మొదటి విషయం మనం ఏం చూసామంటే అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే దేవునికి అతను భయపడ్డాడో యోసేపుని చూసాము, దానియేలుని చూసాము, వారు దేశానికి పరిపాలకులుగా వారు అయిపోయారు. ఎందుకంటే దేవునికి భయపడ్డ వ్యక్తులు ఎన్నడూ కూడా దేవుడు వారిని విడిచిపెట్టేలా. బైబిల్ చెబుతుంది, ముందు నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, అటు తర్వాత మీకేం కావాలో అన్నింటినీ దేవుడు సమకూరుస్తానని చెప్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలం అని బైబిల్ చెప్తూ ఉంది. ఈరోజు దేవుడు మన పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలుస్తున్నాడు. బీ హోలీ అని చెప్తూ పరిశుద్ధులుగా ఉండడానికి మనం దేవుడు పిలుస్తూ ఉంటే మనమేమో దేవుని భయము లేకుండా మనం పరిగెడతా ఉంటుంటే పరిశుద్ధత ఎలా వస్తుంది? సో ఫస్ట్ పాయింట్ మనం ఏం నేర్చుకున్నాం? మీరు పరిశుద్ధులుగా ఉండమని దేవుడు పిలిచాడు. దావీదు మాట అంటున్నాడు, ఇదిగో లోకమంతా అన్యాయం వెళ్తుందని, లోకంలో అబద్ధాలు చెప్తేనే, మోసం చేస్తేనే, లోకంలో ఇలా ఉందని చెప్పి నువ్వు కూడా అలా వెళ్తేనే తప్ప నేను బతకలేనండి అని చెప్పి నువ్వు కూడా మార్గంలో పోవద్దు. యెహోవా నీతి యందు నమ్మికొంచి నువ్వు నిలబడు. నీ ఎదురు చూడటమే నీ బలము. నువ్వు యెహోవా ఎదురు చూస్తున్నావు, ఆయన నీ పక్షం ఉన్నాడని 52 కీర్తనలో మనం చూసాం. ఇప్పుడు దేవుడు మనల్ని పిలుస్తున్న పిలిపేంటంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. అయ్యా అమ్మ, ఈరోజు మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఫస్ట్ దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి. ఎవరికి భయపడాలి? మనం దేవునికి ఏనాడైతే భయపడతామో అప్పుడే పరిశుద్ధంగా ఉండగలం. దేవుని దృష్టికి భయపడాలి. దేవునికి భయపడటం అంటే దేవుని కనుదృష్టికి మనం భయపడాలి. ఆయన చూస్తూ ఉన్నాడు. అట్లాంటి వారిని దేవుడు హెచ్చించి ఆశీర్వదించి దీవించినట్టుగానే మనం చూస్తాం. ఎందుకంటే ఆయన పనికి వాడుకుంటాడు. మీ బైబిల్ ఓపెన్ చేసి యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనం చూస్తారు ఒకసారి ఫాస్ట్గా. మరియు యెహోషువ
రేపు మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. దేవుడు మీ మధ్య ఒక గొప్ప ఆశ్చర్య కార్యమును మనకు చేయాలి అంటే ఇదిగో ఆయన చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. మిమ్మల్ని పరిశుద్ధపరచుకోవాలంటే మీకేం ఉండాలి? దేవుని భయము మనకు కలిగి ఉండాలి. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మనము అబ్రహాము జీవితంలోకి వెళ్దాం. ఆదికాండము 20 అధ్యాయం మొత్తం అంతా కూడా ఇందులో మనకి ఎవరు కనపడతారంటే అబీమెలెకు అనే వ్యక్తి కనపడతాడు. సీన్ చెప్తాను చూడండి. 20 అధ్యాయంలో ఉంటుంది సీన్ అంతా కూడా. అబ్రహాం ఏం చెప్తాడంటే, అహీమెలెకు అనే రాజుకి శారాయి మా సిస్టరు, అతను చంపుతాడేమో అని భయం చేత సిస్టరు నా చెల్లెలు అని అబద్ధం చెప్పి పంపించేస్తాడు. అయితే స్వప్నమందు దేవుడు అబీమెలెకు కనపరచబడి విషయమంతా చెప్పిన తర్వాత అబీమెలెకు అంటాడు, దేవా మేము ఎటువంటి వారమో ఎలాంటి యథార్థవంతులమో నీకు తెలుసు, మా మీదకి నువ్వు శిక్ష తీసుకురావద్దు, ఎందుకంటే ఈ విషయంలో నేను తప్పేమి చేయలే. అబ్రహామే చెప్పాడు చెల్లుని, ఈమె చెప్పింది అన్నయ్యని. వాస్తవానికి వారిద్దరు ఒప్పందం చేసుకున్నారు. ఊరు అనే కల్దీల ప్రాంతం నుంచి బయటకు వస్తున్నప్పుడు ఒప్పందం చేసుకున్నారు. ఏమని? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమని చెప్పాలని? చెల్లెని చెప్పాలని చెప్పి ఫస్ట్లోనే వీళ్ళిద్దరు ఒప్పందం చేసుకున్నారు. అబ్రహాం ఎలాంటాడంటే సీన్లో మొత్తం దొరికిపోయినప్పటికీ కూడా అంటాడు, ఆ 20 అధ్యాయంలో అంటాడు, ఇదిగో రాజా కరెక్టేలే, రాజుకి మొత్తం తెలిసిపోయింది, దేవుడు మొత్తం చెప్పేశాడు, పంపించేస్తున్నాడు ఇంటికి. ఎలా పంపించాడు? బోలు ఎడ్లతో ఆశతో పంపించేస్తున్నప్పుడు కూడా ఏం చెప్పాడంటే, వాస్తవానికి చెల్లి ఎక్క వస్తుంది, చెల్లి వర్షం వస్తుంది, ఎందుకంటే నాన్న కూతురు కానీ అమ్మ కూతురు కాదు. అప్పుడు చెప్తాడు, అదే మాట అంటాడు ఎక్కను. అబీమెలెకు అంటాడు దేవుడితో, దేవా నేను యథార్థవంతుణ్ణి, నేను ఈమె విషయంలో పాపం చేయలా, ఈమె అతనే అబద్ధాలు చెప్పారు, యథార్థవంతుడిని నువ్వు శిక్షిస్తావా అని దేవుడిని అడిగితే 20 అధ్యాయంలో 4వ వచనంలో ఈ ప్రశ్న అడిగితే 6వ వచనంలో దేవుడు అంటాడు, నో నేను నిన్ను శిక్షించను. ఎందుకంటే 5వ వచనంలో ఏం జరిగిందో తెలుసా? పై వచనాల్లో దేవుడు అబీమెలెకు పాపము చేయకుండా ఆపాడు. దేవుడు అబీమెలెకుని పాపం చేయకుండా ఆపాడు. ఎందుకు ఆపాడు తెలుసా? అబీమెలెకు యథార్థవంతుడు గనుక, తన హృదయంలో చెడుతనము లేదు గనుక పాపం చేయకుండా ఆపాడు. గమనించండి, ఈ భూమి మీద మనం బతుకుతుండగా ఆత్మ సిద్ధంగా ఉన్న శరీరము బలహీనమైంది కనుక పాపములోనికి సాతాను లాగినప్పుడు దేవుడు యథార్థవంతులను పాపము చేయకుండా ఆపుతాడు. ఈరోజు దేవుడు మిమ్మలను ఒకవేళ పాపము చేయకుండా ఆపట్లేదు అంటే ఇట్స్ ఎ డేంజరస్ సైన్. ఇట్ ఈస్ ఎ డేంజరస్ సైన్. యథార్థవంతులను దేవుడు పాపం చేయకుండా ఆపుతాడు. ఒకవేళ మిమ్మల్ని దేవుడు ఆపకుండా వదిలేశాడు అంటే ఇట్ ఈస్ ఎ డేంజరస్ సైన్. దేవుడు మేము పాపం విషయం మిమ్మల్ని ఆపుతున్నాడా, అలౌ చేస్తున్నాడా, ఆపుతున్నాడా, విడిచిపెట్టేశాడా చెక్ చేసుకోండి. ఆయన బిడ్డలను యథార్థవంతులని ఆయన ఏం చేశాడంటే పాపం చేయకుండా ఆపుతున్నాడు. చూసారా ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదమో. యథార్థవంతులు అంటే ఏంటి? దేవా నాకు అది చేయడం ఇష్టం లేదు, అయినా కూడా నా శరీర బలహీనతను బట్టి నేను చేస్తున్నాను, నన్ను మన్నించండి, అది నన్ను నాశనం చేస్తుంది. యథార్థవంతులు అంటే ఎవరో తెలుసా? ఆ పాపాన్ని ద్వేషించేవారు, దాన్ని ఇష్టపడేవారు కాదు, ఆ పాపం విషయమై ఏడ్చేవారు, కన్నీరు కార్చేవారు, పశ్చాత్తాపడేవారు, అది చేస్తే నేను నాశనం అయిపోతామని భయపడేవారు, గొప్ప లాస్గా ఎంచేవారు, దాన్ని ద్వేషించేవారు, కప్పుకొనగా 32వ దావీదు కీర్తన ఉన్నట్టుగా ఒప్పుకునేవారు, దాన్ని విడిచిపెట్టడానికి చూసేవారు, విడిచిపెట్టడానికి దేవుని బలాన్ని కోరుకునేవారు యథార్థవంతులు. యథార్థవంతులు దాన్ని చేయడానికి ప్లాన్ చేసుకోరు. యథార్థవంతుల పాపాన్ని కంటిన్యూ చేయడానికి ఆలోచించరు. యథార్థవంతులు ఏం చేస్తారో తెలుసా? ఇందా నేను చెప్పనే, దాని విషయమై ఏడుస్తారు. దావీదు 51వ అధ్యాయంలో ఏడ్చాడే, అలా కన్నీరు పెడతారు, దాని గురించి రోధిస్తారు, మూలుగుతారు, దేవా ఆ పాపం నుంచి నన్ను వేరు చేయండి అయ్యా. అలాంటి వారిని దేవుడు పాపము చేయకుండా ఆపుతాడు. నిన్ను ఆపట్లేదు అంటే చూసుకో, ఇట్స్ ఎ డేంజరస్ సైన్. యథార్థవంతుల్ని దేవుడు ఆపుతాడు. ఏం చేస్తాడండి? ఆపుతాడు. ఏం చేయకుండా? పాపం చేయకుండా ఏం చేస్తాడు? యథార్థవంతులు దేవుడు ఆపుతాడు. మిమ్మల్ని మీ జీవితాలు పరీక్షించుకోండి. దేవుడు మిమ్మల్ని ఆపుతున్నాడా, అలౌ చేస్తున్నాడా? ఆపుతున్నాడా,
ఎలా చేస్తున్నాడా? ఈ మాటలు మీరే గమనించుకోండి. 2 విషయాలు చూసాం. దేవుడు మనల్ని దేనికి పిలుస్తున్నాడు? మన పిలుపు ఏంటండి? పరిశుద్ధులుగా ఉండేందుకు మనల్ని పిలిచాడు. పరిశుద్ధులుగా ఎందుకు తెలుసుండి ఎందుకు ఉండలేకపోతున్నామంటే, ఫస్ట్ దేవుని దృష్టి భయం మనకు లేదు. యేసప్పుకి అది ఉంది. దేవుడు తన పని కొరకు గొప్పగా వాడుకున్నాడు. రెండవది యథార్థత ఏంటంటే, పాపం విషయమై రోధించి అరే అది నన్ను డిస్ట్రాయ్ చేస్తుంది, అది నన్ను నాశనం చేస్తుంది అనే పాపం ఎడల అట్లాంటి ద్వేషం ఉంటే గనక దేవుడు ఖచ్చితంగా నిన్ను పాపం చేయకుండా ఆపుతాడు. అప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. ఒకవేళ అలాంటి యథార్థత కనుక నీకు లేకపోతే దేవుడిని ఆపండి. నువ్వు యూఆర్ ఫ్రీ టు గో, వదిలేస్తాడు. సంసోన్ని అన్నిసార్లు ఎందుకు వదిలేశాడో తెలుసా? మారే ఆలోచన లేదు. మళ్ళా దెలైలాతో చేస్తూనే ఉన్నాడు. మీరు కూడా అదే పాపాన్ని చేస్తున్నారా? మీరు పరిశుద్ధంగా ఎందుకు జీవించలేకపోతున్నారో తెలుసా? ఫస్ట్ దేవుని దృష్టి భయం లేదు. రెండో ప్రాబ్లం ఏంటో తెలుసా? మానాలనే ఇంట్రెస్ట్ లేదు. కంటిన్యూ చేస్తున్నా. అంతే దేవుడు కూడా మీ ఆలోచనలకి అలౌ చేసేసాడు, విడిచిపెట్టేశాడు. గో హెడ్ అంటున్నాడు. కానీ యథార్థవంతుల్ని ఎవరైతే దేవా నేను చేయకూడదు అనుకుంటానని అయినా చేస్తానని మన్నించండి, అది నాకు నాశనం చేస్తుంది, అట్లాంటి వారినే దేవుడు పాపం చేయకుండా ఆపుతాడు. చూసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆపడం కావాలా, కంటిన్యూ చేయడం కావాలా? ఆపేవారు యథార్థవంతులు ఏంటో తెలుసా? పాపం విషయమై నాకు ఇష్టం లేదు, నాకు సహాయం చేయండి. 3వ పాయింట్ చెప్తాను, ఎందుకు మనం పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాం అన్న విషయానికి 3వ పాయింట్ చెప్తాను. చూడండి, మత్తయి సువార్త యేసుప్రభు మాటల్లో 26:41. మత్తయి సువార్త 24వ అధ్యాయము యేసుప్రభు వారు చెబుతూ ఆ రాత్రిపూట గెత్సెమనే తోటలో ప్రభు పలికిన మాట చూడండి, 26:41. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది నీ శరీరము బలహీనమైనదని నువ్వు తెలుసుకోవాలి. నీ శరీరము వీక్, అది బలహీనము అని నీవు తెలుసుకోవాలి. యేసుప్రభు వారు 41 ఏముంటారు చదువుతారండి? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో ప్రభు చెప్పాడు. అంత మాత్రమే కాదు, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, శరీరము బలహీనమైనదని మనం తెలుసుకోవాలి. అట్టి జ్ఞానం మనకు ఉండాలి. మనం ఆల్ రైట్ కాదు. శరీరము ఫ్లెష్ ఆత్మ సిద్ధంగానే ఉంది. దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి అని ఆత్మ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా శరీరము చాలా వీక్. పౌలు గారు అంటారు, నేను చెయ్యకూడదు అనుకున్న విషయాలు నేను చేసేస్తున్నాను. నా వల్ల కావట్లా. మై శరీరము ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. నా శరీరము నా స్వాధీనంలో లేదు అని అంటున్నాడు. నేను చేయకూడదు అనుకున్నా, కానీ నేను చేసేస్తున్నాను. అదే పౌలు గారు తిమోతికి రాస్తూ అంటున్నాడు, 2 తిమోతి 2:22 అంటున్నాడు, ఓ తిమోతి, యవనేచ్ఛల నుంచి నువ్వు దూరంగా పారిపో, లిటరల్గా లేచి పరిగెట్టు అని అంటున్నాడు. గడిచిన కాలంలో 3:3:3 ఫార్ములా ఇచ్చారు. నీ శరీరము బలహీనమైంది కనుక ఆపోజిట్ సెక్స్తో నువ్వు ఎలా ఉండాలి అనగా, నువ్వు పురుషుడు అయితే స్త్రీలతో ఎట్లా ఉండాలి, స్త్రీ అయితే పురుషులతో ఎట్లాగా ఉండాలి మాట మాట్లాడుతూ 3:3:3 మాట్లాడేటప్పుడు 3 అడుగుల దూరం నుండి మాట్లాడు. భక్తులు చెప్పిన మాట 3 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడకు. 3వ వ్యక్తిని మధ్యలో పెట్టు. నువ్వు మాట్లాడేటప్పుడు 3 అడుగుల దూరంగా ఉండు, మాట్లాడు. దగ్గరుండి మాట్లాడుకో. 3 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడొద్దు. 3వ వ్యక్తిని మధ్యలో పెట్టి మాట్లాడు. నువ్వు ఒంటరిగా మాట్లాడొద్దు. ఎందుకు అంటే మీకు మాట జ్ఞాపకం చేస్తాను. IEM ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ అని నేను 2007-6 సంవత్సరంలో చెన్నైలో నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ ప్రారంభించిన థియోడర్ విలియమ్స్ అని అద్భుతమైన దైవజనుడు, తమిళనాడులో ఉంటాడు ఆయన. ఆయన ప్రసంగాలు వింటూ పెరిగారు. లక్షల మంది భారతదేశం అంతా కూడా. వండర్ఫుల్ స్పీకర్. అమెరికాలో ఉన్న ఒక అమెరికా అమ్మాయిని వివాహం ఆడాడు. ఆయనకి వయసు 58 సంవత్సరాలు. చాలా పెద్ద సంస్థ, గొప్ప దైవజనుడు, వండర్ఫుల్ ప్రసంగాలు. అసలు వయసు 58లో అతని యొక్క సెక్రటరీగా ఒక ఆమె పనిచేసేది, 35 వయసు అమ్మాయిది.
ఈయన అమెరికా నుంచి చెన్నై రావాలి, ఢిల్లీలో దిగాడు. భార్య రెడ్ హ్యాండెడ్గా ఈ సెక్రటరీతో ఢిల్లీలో పట్టుకుంది. గొప్ప దైవజనుడు, అసలు అంత డౌటే లేదు. దాదాపు 14 నెలలు గదిలోంచి బయటికి రాకుండా ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యో ఎందుకు ఈ పని నేను చేశాను, ఎందుకు నేను చేశాను 14 నెలల రూమ్లో ఏడ్చాడు. ఏడ్చి 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 హార్ట్ అటాక్తో చనిపోయాడు అతను. థియోడర్ విలియమ్స్ ఆయన పేరు. అప్పట్లో ఆ పరిచయంలో ఉన్న వాళ్ళందరూ గొప్ప పాఠంగా మారింది ఇది. బైబిల్ చెప్తుంది, నీ ఆత్మ సిద్ధమే కానీ నీ శరీరము బలహీనతమైందని నువ్వు తెలుసుకోవాలి. నీ శరీరము వీక్ అని నువ్వు తెలుసుకోవాలి. అందుకని దూరంగా ఉండు. అందుకని 3x3 ఫార్ములా పెట్టారు. 3 అడుగులు దూరంగా ఉండు. 3 వ్యక్తిని పెట్టి మాట్లాడు. 3 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడకు. అది గ్రహించాలి. నార్త్ ఇండియాలో కాశ్మీర్ ప్రాంతంలో కుందేలు లాంటి ఒక చిన్న జంతువు ఉంది, రోడెంట్స్ అంటారు వాటిని వేటాడి తింటారు వాళ్ళు. మార్కెట్లో కూడా అమ్ముతారు. కుందేలులాగా ఉంటాయి. కుందేలు కాదు, కుందేలు జాతికి సంబంధించింది. మంచు ప్రాంతంలో ఉంటాయి ఇవి. ఈ యొక్క చిన్న చిన్న రంధ్రాలు చేసుకుని అందులో దాక్కుని ఉంటాయి. అవి ఉదయానికి ఆహారానికి వెళ్తాయి. మరలా వాటి ఇంటికి వచ్చేసేటప్పుడు ఈ పట్టుకునే వేటగాళ్ళు ఏం చేస్తారంటే, ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గుర్రాలును యాక్స్ అని ఒక యానిమల్ ఉంటుంది. వాటి యొక్క పేడను తీసుకొచ్చి ఏం చేస్తారంటే, ఇవి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ రంధ్రాల దగ్గర వాటిని ఇలా పామేస్తారు. ఎందుకు పామేస్తారంటే, వాటిని మూయడానికి కాదు, ఆ యొక్క రంధ్రాలని మూయడానికి కాదు. ఇవి నీట్నెస్ని ఎంతగా ప్రేమిస్తాయంటే, వేటగాడు ఎందుకు పాముతాడు అంటే, అవి ఆహారానికి వెళ్ళి వాటి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నప్పుడు ఎంత స్పీడ్గా వచ్చి వేటగాడు పట్టుకుంటున్నప్పటికీ స్పీడ్గా వచ్చేసి ఈ పేడ స్మెల్ చూసి ఆగిపోతాయి. అక్కడ ఇలా ఆగిపోతాయి. ఇలాగా దూకెళ్ళవో, దగ్గరికి వెళ్ళవో, స్మెల్ ఇష్టం ఉండదు, రాయించుకోవడానికి కూడా ఇష్టం ఉండదు వాటికి. అలా ఆగిపోతాయి. వేటగాడి చేతిలో చచ్చిపోవడానికైనా సిద్ధమే. కానీ ఆ చిన్న యానిమల్లో ఆ కంపుని టచ్ చేసుకుంటూ వెళ్ళటానికి అవి రెడీగా ఉండవు. వేటగాడు వాటన్నిటిని పట్టుకుని వాటిని చంపి ఆ మాంసాన్ని అమ్ముతూ ఉంటారు. ఆ చిన్న ర్యాబిట్ లాంటి ఆ చిన్న యానిమల్కే పరిశుద్ధత విషయమై అంతలాగా తీసుకుంటే మరణానికని సిద్ధమే. కానీ నో అని అవ్వేలా ఉంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మీరు, మనమందరం పరిశుద్ధత విషయంలో ఇంకెంత సీరియస్గా ఉండాలి చెప్పండి. వాటికి అంత ఉంటే మీరెంత ఉండాలి, మనం ఎంత ఉండాలి. అందుకని వాక్యం చెప్తుంది, ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసా? మన పిలుపేంటి? పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అదే ఈరోజు పాఠం. 3వ పిలిపిది. పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఏమండి, సంచేత పరిశుద్ధులుగా ఉన్న వారి మధ్య దేవుడు తన కార్యమును ఆయన చేయబోతూ ఉన్నాడు. ఆయన మధ్యలోనే కాదు, వారి జీవితాల్లో కూడా. అంచేత ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. నీ పరలోకపు తండ్రి పరిశుద్ధులం కనుక మీరును, ఇది మీ సాక్ష్యమై ఉండాలి, ఇది మీ మాట అయి ఉండాలి. నేను కూడా పరిశుద్ధుడిగా, అది మన పిలుపు. ఆయన మాటకు మనం లోబడాలి, ఆయన్ని అవమానపరచకూడదు, ఆయనకి మనము లోబడి ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. నువ్వు పాపంలో జీవిస్తూ ఉంటే దేవుడు తన పని కొరకు నిన్ను వాడుకోలేడు. నువ్వు చిన్నవాటి మీద నువ్వు నమ్మకస్తుడిగా లేకపోతే పెద్దవాటిని దేవుడు నీకు ఎట్లాగా అప్పగిస్తాడు? అంచేత దేవుడిని పెద్దవాటి మీద నమ్మకస్తుడిగా నేను ఉంచాలి అంటే నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలి. ఎందుకంటే నేను పెద్ద స్థితిలోకి వెళ్ళి నువ్వు పాపం చేస్తే దేవుడి నామానికి అవమానం కనుక నిన్ను పై స్థితికి దేవుడికి ఎందుకు తీసుకురావట్లేదంటే, ఎందుకంటే దేవుడి నామానికి నువ్వేం తీసుకొస్తావు? మెట్లు ఎక్కే కొద్దీ అందరికి కనపడతా ఉంటావు. నిచ్చెన ఎక్కే కొద్దీ, నిచ్చెన కింద ఉంటే ఎవరికి కనపడవు, నిచ్చెన ఎక్కే కొద్దీ ఏమవుతుంది? అందరికి కనపడతా ఉంటుంది. అక్కడ ఆ స్టేజ్లో నువ్వు కనుక పాపం చేసి దొరికిపోయావు అనుకో, ఎవరి నామానికి అవమానం. అందుకని దేవుడిని ఎక్కడ ఉంచేస్తున్నాడు? ఇక్కడ ఉంచేస్తున్నాడు. అదే నువ్వు పరిశుద్ధంగా జీవించావు, దేవుడిని ఏ స్థితి తీసుకెళ్తాడు?
ఏ స్థితికి వెళ్తాడు? ఉన్నతమైన స్థితి తీసుకెళ్తాడు. అప్పుడు దేవుడి నామానికి ఘనత, మహిమ వస్తుంది. నిన్ను కింద ఎందుకు ఉంచేశాడంటే నువ్వు ఇక్కడే పాపంలో కొట్టుమిట్లాడుతున్నావు. దేవుడిని పైకి తీసుకెళ్లాలంటే నీకేముండాలి? పరిశుద్ధత ఉండదు. చూసారా, మీ పరిశుద్ధతతో ఎన్ని ముడిపడి ఉన్నాయో, మీ పరిశుద్ధతతో ఎన్నో ముడిపడి ఉన్నాయి.